నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే దుబాయ్లో చాలా సేఫ్గా చాలా బాగున్నాం. ఈరోజు నుండి ఆ, దుబాయ్ నుండి 100కు పైగా ఫ్లైట్లు బయలుదేరుతున్నాయి. అలాగే ఫ్లైట్లు రెడీగా ఉన్నాయి. కాకపోతే ట్రాన్సిట్ అంటే వేరే దేశం నుండి వచ్చి దుబాయ్లో వెయిట్ చేసి వెళ్తారు కదా, అవి ఇంకా స్టార్ట్ చేయలేదు. అవి నైన్త్ వరకు రావద్దని చెప్పేసి చెప్పిర్రు. 9 తర్వాత స్టార్ట్ చేస్తారు కావచ్చు. అలాగే ఫైన్లు అందరికి మాఫీ అవ్వండి. ఓన్లీ 28 తర్వాత ఎవరు ఫ్లైట్లు అయితే క్యాన్సిల్ అయినాయో వాళ్ళకి మాత్రమే మాఫీ అవుతాయి. 28 కంటే ముందు ఎవరైతే ఓవర్ స్టే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఫైన్లు కట్టాల్సిందే. ఆ, బాధాకరణ విషయం, ఒక పాకిస్తానీ వ్యక్తి శకలాలు పడి అలా అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే దుబాయ్ మరీన్లో కూడా నిన్న ఇన్సిడెంట్ అయింది డ్రోన్లది. సో యథావిధిగా అన్నీ జరుగుతున్నాయి. చాలా సేఫ్గా ఉన్నాం. చాలా సేఫ్ కంట్రీ దుబాయ్. ఆల్రెడీ ఫ్లైట్లు కూడా స్టార్ట్ చేసింది. మన ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూడా ఎక్స్ట్రా ఫ్లైట్లను రన్ చేస్తా అని చెప్పేసి అనౌన్స్ చేసింది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అవసరం కదా. ఎవరు ఎలాంటి భయాలు పెట్టుకోండి, అన్నీ సర్దుకుంటాయి. అందరూ బాగుంటారు, అందరూ పనులు చేసుకుంటారు. ఓకేనా? దుబాయ్ ఇప్పుడు June 1 నుంచి సేఫ్టీకి కొత్త రూల్ కూడా తీసుకొస్తుంది. వాళ్ళు అఫీషియల్ కూడా అనౌన్స్ చేశారు. దాని గురించి కూడా డీటెయిల్స్ వస్తాయి. దాని గురించి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ తర్వాత. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా అర్థం చేసుకుంటుర్రు, చాలామంది సపోర్ట్ చేస్తుర్రు. అలాగే చేయండి. ఇంకా కూడా నేను కూడా అప్గ్రేడ్ అయ్యి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని చెప్తా. మీరు నాకు ధైర్యంగా కామెంట్ చేయొచ్చు. ఏదన్నా విషయం ఉన్నా కానీ నేను నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా పెడతా మీకు. ప్లీజ్ సబ్స్క్రైబ్.